ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడు చాలా టేస్టీగా, స్పైసీగా ఏవన్నా స్నాక్‌ని చేసుకోవాలి అనుకున్నప్పుడు బియ్యపు పిండితో ఒకసారి ఈ స్నాక్‌ని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ప్రిపేర్ చేసుకోవడం కోసం బేషన్‌ని తీసుకొని అందులోకి బియ్యపు పిండిని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి టేస్ట్‌కి సరిపోను సాల్ట్‌ని కూడా వేసుకొని, జీలకర్ర ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. ఈ పెసరపప్పు ప్లేస్‌లో మీరు బొబ్బరి పప్పునైనా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆనియన్ యాడ్ చేయట్లేదండి. కావాల్సిన వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకుంటూ దీన్ని మనం చక్రాలకి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా ఈ పిండిని కలుపుకోవాలి. ఇంతవరకు బియ్యపు పిండితో ఈ స్నాక్‌ని ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో, టీ టైంలో స్నాక్స్‌లా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కళాయిని పెట్టి అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్‌ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్‌ని తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్‌ని వేసి ఆయిల్‌ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ రౌండ్ బాల్‌లా చేసుకొని ఈ ప్లాస్టిక్ కవర్ మీద పెట్టి దీన్ని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీటిని తీసుకొని ఆ కళాయిలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పప్పల్ని ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా ఈవెన్గా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బియ్యపిండి పప్పులు అనేవి రెడీ అయిపోతాయి. వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి ఫాలో చేయండి. ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.